నేను దెంగలేను రా అంతసేపు. గేమ్ క్రాష్ అయిపోతే చూసుకో. లేదు బ్రో అసలు ఇంపాసిబుల్ క్రాషే కాదు అసలు. నేను పొద్దున ఎప్పుడు లేచిన 6:30కి లేచిన, మెడిటేషన్ చేసిన 2 minutes, దేవుని మొక్కుకున్నా, ధ్యానం చేసిన. ఫస్ట్ ఎప్పుడైనా చెప్పినా కదా బ్రో, ఫస్ట్ లేవైనా డే స్టార్ట్ చేసేది మెడిటేషన్తో. 2 minutes ధ్యానం చేయాల. ఓం అట్లా కొన్ని ఇట్లా అవి ఏమంటారు బ్రో, అవి నేర్చుకోవాలి. కొన్ని మంత్రాలు నేర్చుకొని ఇట్లా మెడిటేషన్ కళ్ళు మూసుకొని చేయాలి. మెడిటేషన్ ఎప్పుడు కళ్ళు తెరిచి చేయొద్దు, సౌండ్ వినాలా. యూ హ్యావ్ టు హియర్ ఓన్లీ ద సౌండ్స్. క్లోజ్ యువర్ ఐస్, దేవుని తలుచుకో, 2 minutes మెడిటేషన్ చేయి, నీ రోజు మంచిగా అయిపోతుంది. దేవుడిని కూడా మొక్కుకో, దేవుడా ఓ మంచి దేవుడా, ఈరోజు నా రోజు మంచిగా అయిపోవాలా, ఈరోజు ఎవరిని మొడ్డవుడు బాగా చెప్పు అని చెప్పి ధ్యానం చేయాలా. దేవుడు కూడా చెప్తాడు, అంటే నువ్వు మెడిటేషన్ ఉన్నప్పుడు దేవుడు నీకు చెప్తాడు. కళ్ళే మూసుకున్నా చూడు, నాకు చెప్తున్నా ఆల్రెడీ దేవుడు, ఇక ఎవరిని మొడ్డగొడపాలి, ఎట్లా మొడ్డగొడపాలి అన్నీ చెప్తాడు. కళ్ళు తెరవద్దు ఒక 2 minutes, మంచిగా కళ్ళు కూడా మంచిగా కనబడతాయి. ఎసా ఇట్లా మెడిటేషన్ కళ్ళు తిప్పాలా, చుట్టూ కళ్ళు తిప్పాలా, అట్లా చుట్టూ తిప్పాలా. ఆలోచిస్తున్నాను ఎవరిని గుద్దలో స్కెచ్ చేయాలి, ఎవరిని మొడ్డగొడపాలని. ఇప్పుడు తెరవకపోతే నేను మొట్ట ఊడిచిపోతా. లైక్ కూడా చేయాలి ఫాస్ట్గా. ఓ నాకు కళ్ళు కనబడలేవు, మిల్క్ అంటేనే. ఓ కళ్ళు కనబడలేదు సార్. ఓ ప్రభువా ఏం చేసావు, కళ్ళు కనబడలేవు, కళ్ళు మూసుకొని తెరిచేలోపై కళ్ళు కనబడలేదు చేస్తావా. రేపటితోని మా రోజులు అన్నీ మంచిగా అయిపోతాయి. ఓ ప్రభువా కరుణించు ప్లీజ్, నీ కాల్ముక్త బాంచాను. రేపటి నుంచి ఒక్కొక్కరిని మొట్ట కూడా పెట్టాడు చెయ్యి. దేవుని మొక్కుకోవాలి, లేకపోతే దేవుడు కూడా శపిస్తాడు, శాపం పెడతాడు దేవుడు. మంచిగా మొక్కుకోవాలా. అందుకని చెప్తా, పొద్దున్న లేవగానే మంచిగా దేవుని మొక్కుకోండి. ఏం చేస్తా బిడ్డ, నేను ఆమ్లా వేసుకుంటా ఫస్ట్ లేవగానే, ఆమ్లా షాట్. నేను కళ్ళు తెరవగానే అటు ఇటు చూస్తా, గిరాకీ ఏమైనా ఉన్నాయా చెక్ చేసుకుంటా. ఫస్ట్ ఫోన్ తీసుకుంటా బిడ్డ, ఫస్ట్ ఇలా గిరాకీ ఇలా కాదు బిడ్డ, ఫస్ట్ ఫోన్ ఓపెన్ చేసి ఎగ్జాక్ట్గా ఇలా గిరాకీ ఏమైనా తగిలిందా అని చూసుకుంటా ఫస్ట్. లేదంటే స్కెచ్ చేసుకుంటా, మైండ్లో మెడిటేషన్ చేసుకుంటా, ఇలా విని గుద్దది కలిసిందే ఇలా అని చెప్పి ఫిక్స్ అయిపోతా. ఫిక్స్ అయిపోయి కిందికి పోయి ఆమ్లా షాట్ వేసుకొని ఇక ప్లాన్ చేసి స్కెచ్ చేస్తుంటా. నోట్ ప్యాడ్ ఓపెన్ చేసి ఇక 11కి స్కెచ్ చేయాలి ఏందని మొత్తం సెట్ చేస్తుంటా. అభిమన్యుడు కాదు వీడు, అర్జునుడు కాదు, ప్రజలందరిలోన ఒకడు సామాన్యుడు వీడు. అయ్యో ఎట్లా రావాలరా బయటికి. అరే హ్యాకర్ లాంటి అడుగులరా. అయ్యో ఒకటే బుల్లెట్ కొట్టేసి రిపోర్ట్ కొడతా, బుల్లెకే బాలాడు లంజావాడు పక్కా 500% బ్రో వాడు. బ్రో ఎట్లా కాదంటారు బ్రో, మీరు చెప్పరు వాడు ఒకటే బుల్లెట్ కొట్టి లంజావాడు అని పిల్లం ఉండవా. ఇప్పుడు చూడండి బ్రో, నేను రిపోర్ట్ కొట్టినంటే ఆ తులివికి చేతిలో పెడతా, పట్ల లంజావాడికి మొత్తం కాపీ పేస్ట్ చేసుకుంటా పెడతా. లంజా కొడుకు, పట్ల లంజా కొడుకు వీడు. వాడు హ్యాకర్ బ్రో, వాడు ఏంది బ్రో, వాడు ఎట్లా నెత్తికే కొట్టింది డైరెక్ట్. వాడు నీ గూడు చెదిరింది, నీ గుద్ద పగిలింది, ఓ పిచ్చి పూగోడా పారిపోతావా. లిరిక్స్ రాసుకోవాలి ఆయన మనం పాటలు. నేను లిరిక్స్ రాయకుండానే ఇంత మంచిగా వాడుతున్నా అంటే, లిరిక్స్ రాసుకున్నా హార్ట్ షెట్లో పెడతా. సింగర్ అయిపోవాలని ఆయన నాకు ఎప్పటి నుంచో. మీరు అందరు కొంచెం సపోర్ట్ చేస్తే సింగర్ అయిపోతా. ఏమన్నా మొట్టగొట్టి వేస్తే సెట్ చేసేద్దాం. లైక్ కూడా చేయండి బ్రో, ఇంకా చాలా ఉంది మాట్లాడుకుందాం. ఇప్పుడే స్టార్ట్ అయింది బ్రో లైవ్. ఏడుంటో మనం ఏడుంటో కనుకోరా. అదిగో పిడుగురులు ఆడిన శబ్దం వినరో, లోకం మొత్తం మదిరేను కదురో, పెళ్ళి వేసిన గర్జన వినరో, వేటకు బయటకు వచ్చాను కదురో, ప్రాణం నీయకమానదురో నిజం. ఏడు లంజాడికి ఏడు అంటే పెళ్ళం ఉండగా ఏడున్నాడు చెప్పు. ఎక్కి చూడదాం కానీ వచ్చేస్తాం. ఓకే గాట్ ఇట్. అదిగదిగో పిడుగులు రాలిన శబ్దం వినరో, లోకం మొత్తం వచ్చేసాం. లైన్ చేతిలో పడ్డది. అది మీకు చేతిలో పెడతా. ఎస్ 0 kills. నువ్వు ఆడదు రా బ్రో, నేను చూస్తా. లైవ్ పెట్టు నువ్వు లైవ్ పెట్టు బ్రో, ఓకేనా. నీ లైవ్ నేను చూస్తాను. హ్యాష్ ట్యాగ్ కొట్టిపిస్తా, ఓకేనా. 1M సబ్స్క్రైబర్ చేపించేస్తా.
ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ఉంటే కూడా చెప్పు బ్రో, అట్లా కూడా ఫాలో కొట్టిస్తా ఓకేనా. నేను ఫస్ట్ ఫాలో కొట్టి నీకు అందరికి ఫాలోవర్స్ కొట్టిస్తా. మనలే బ్రో ఫాలో కొట్టేస్తా నీకు ఓకేనా. ఫస్ట్ లైక్ కొట్టు, ఎట్లా వచ్చినా లైక్ కొట్టు, ఫాలో కొట్టిస్తా ఓకేనా. ఏంటో కనుకోరు మనం ఏ స్కూల్లో కనుకోరు. ఇప్పుడు మనకి ఏ కాలం ఉంది మా సబ్స్క్రైబర్స్ మా వాళ్ళు ఇప్పుడు చెప్పినా కదా చాలా 2 ప్లేట్స్ ఉన్నాయి బెట. చెప్పినా భయపడద్దని చెప్పేసా. నేను చెప్పేసిన అంటే మంటల వీరుని, నేను మొట్ట ఉడిపేస్తా. నేను మొట్ట ఉడిపినా సరే బ్రో నాతులు చదువు పెట్టిన ఎట్లా ఉండాలి బ్రో, డామినేషన్ ఎట్లా ఉండాలి బ్రో, అదే నాకు అర్థం కావట్లే. అచ్చా వేరే ఈ నుంచి ఎక్కినాడా నీ అమ్మ, నేను అదే చూస్తున్నా గట్టినది అయితే. అవురి అమ్మ ఇంత ఇంటెలిజెంట్ ఉన్నాడు బ్రో చూడు. నేనేంది గిట్టిన అయితే నేను చూస్తున్నా, డైరెక్ట్ ఎక్కి కూర్చోవాలి బ్రో గిట్టిన కాకపోతే. కొంచెం బాగానే బ్రో తెలియదు అప్పుడప్పుడు. ఓ 200 FPS వస్తుంది నాకు. ఇంకో ఆతులు వీక్ చేతిలో పెడతాయి ఇప్పుడు ఒక్కొక్క చూడు బ్రో ఎట్లా ఉండాలి లంజాడు. నీతి లేని కుక్క లంజా చేసుకున్నావు. సినిమా సినిమా షూటింగ్ అయిపోయింది లంజాలుగా. అట్టు బానేసాడు. నేనే హైర్ చేసుకుంటాను వాడిని. ఇలా కంటెంట్ నాకు చేతిలో కంటెంట్ మిస్ కావద్దు. ఇలా జూన్ 1 ఇదే కంటెంట్ బ్రో. ఆతుల్వికి చేతిలో పెడతా ఇవాళ వీడియో జూన్ 1 పడుతుంది. రెడీగా ఉంటారు ఈ లంజావుడుకు కట్టు బానిసా కుక్క రారా వాడుకో. నాకు నిజంగా బిడ్డ వాడిని జుట్టు పట్టుకొని గుంజుకొని పోతుంటే బిడ్డ నెక్స్ట్ లెవెల్ ఉంటుంది బిడ్డ. అప్డేట్ చేయాలి రా వాడు, చేంజ్ చేయాలి వాడు. ఆ లంజావుడుకు జుట్టు ఇంత పెద్దగా ఉంది కదా బ్రో, దాన్ని పట్టుకొని ఇట్లా పోతుంటే ఆ ఫీల్ వేరే ఉంటుంది బ్రో. ఆతుల్ది చేతిలో పెడతా మస్తు ఉంటుంది ఫీల్. అది ఆల్రెడీ ఇంతకుముందు చిన్న ఉన్నప్పుడే చూసిన అట్లాంటి వీడియోస్. అది రియాలిటీగా ఉంటుంది మనం గేమ్ ఆడుతుంటే అట్లా. అన్న లవర్ దెంగే అని ఇంకేం బ్రో గుద్దలు వెళ్ళి పెట్టేసుకో. ఇంకా చెక్క అన్నట్టే నువ్వు తెలుసా. నువ్వు దెంగే నీ లవర్ నేను దెంగే అని అంటే నువ్వు అసలు ఎంత తెలుసాను. ఎర్రిపుక్ మడ్డ పాషిరండ సున్నపుక్ సున్నడ సౌటవి నువ్వు తెలుసా. నువ్వు సౌటవి లైక్ ఒకటి మాట్లాడుకుందాం. ఇంకా చాలా ఉన్నా వేసుకో అనుకోరు మనం. లవర్ దెంగేసి అన్నదంట. లవర్ దెంగేసి అంటే లవర్ వాళ్ళ ఫ్రెండ్స్తో ఏమంటున్నా. నేను చక్కగా డ్రాప్ దగ్గరికి వెళ్ళిపోతున్నా. భయపడద్దు బ్రో ఎనిమిస్ చూస్తే. మొట్ట ఉడిచిపోయినా. నన్ను కాపాడే తీరుడు ఎవరు లేరా. 100 మంది ఒక్కడైనా కాపాడే తీరుడు. అయ్యో లంజోడు గుర్రం లంజోడికి వచ్చింది నా దగ్గర. నేను వెళ్ళిపోతున్నా. ఏందిరా వెళ్దామా. అరే నేను ఆటో వాడిని అనుకుంటా. ఎంత నేను పోతున్నా. నెక్స్ట్ గేమ్ ఆడుకోరు మీరు. నేను పోతున్నా. బాయ్ బాయ్. ఏరి బేటా. వెరీ గుడ్ రా. ఇట్రా బెట.